హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త సీనియర్ సిటిజన్లందరికీ కూడా రైల్వే టికెట్లపై 50% తగ్గింపు అయితే గతంలో ఉండేది. దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. బడ్జెట్‌లో కంటే ముందు కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు రైల్వే శాఖ ముఖ్య ప్రకటన అయితే చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా ప్రయాణించే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టికెట్లపై గతంలో రైల్వే శాఖ అయితే రాయితీ ఇచ్చేది. కానీ కరోనా నేపథ్యంలో అన్ని రాయితీలను ఎత్తివేసిన రైల్వే శాఖ దీన్ని కూడా తొలగించేసింది. అయితే తాజాగా మరోసారి దీన్ని పునరుద్ధరిస్తున్నట్లు భారీ ఎత్తున అయితే ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్ సిటిజన్లు రైల్వే శాఖ ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలోనూ రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు మళ్లీ రాయితీ ఇవ్వబోతున్నట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. దీనిపై రైల్వే శాఖ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు రాయితీని రైల్వే శాఖ పునరుద్ధరించబోదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించింది. అంటే మళ్ళీ 50% రాయితీ ఇస్తారని మళ్ళీ పునరుద్ధరించబోతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అయితే రైల్వే శాఖ ఖండించింది. భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై 50% రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు ఓ మెసేజ్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి రాయితీలకు కూడా సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని రైల్వే శాఖ తెలిపింది. అంటే ప్రస్తుతం ఇంకా ఎటువంటి నిర్ణయం అయితే గనక ఈ రాయితీపై అయితే తీసుకోలేదు. బడ్జెట్‌కు ముందు అయితే గనక రైల్వే శాఖకు సంబంధించి సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం అయితే జరిగింది. ఆ ప్రచారం ఇంకా ఇప్పటికీ జరుగుతోంది. సో, ఇప్పటివరకు ఇంకా రైల్వే శాఖ నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. మార్చి 2020లో తాము సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉపసంహరించుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు రైల్వే శాఖ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రయాణికులు ఖచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వేలు అధికృత మీడియా ఛానల్ నుండి అధికారిక కమ్యూనికేషన్లపై మాత్రమే ఆధారపడాలని సూచిస్తోంది. సోషల్ మీడియా పోస్టులు చూసి రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చేసింది. గతంలో కరోనా సందర్భంగా 2020లో రైల్వే శాఖ తమ రైళ్లలో అన్ని రాయితీలను తొలగించింది. అప్పట్లో కరోనా కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు, బోగీల్లో మార్పులు, ఎక్స్‌ప్రెస్ పాసింజర్ సర్వీసుల్లో మార్పులు జరిగాయి. దీంతో వృద్ధులతో పాటు విద్యార్థులకు, ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీలను అమలు చేయడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వాటిని తొలగించిన రైల్వే శాఖ తిరిగి ఇప్పటివరకు పునరుద్ధరించలేదు. కానీ గతంలో రాయితీలు పొందిన వారిలో మాత్రం ఆశ అలాగే ఉందని చెప్తున్నారు. సో, ప్రస్తుతం ఇంకా రాయితీ అయితే ఎటువంటి ఇవ్వలేదు. నిర్ణయం కూడా ఇంకా తీసుకోలేదు. కేవలం వృద్ధులకు ప్రిఫరెన్స్ ఇచ్చేది లోయర్ బెర్త్‌లు మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఉంది.